తెలంగాణ రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి తీరని ద్రోహం చేశారని, రైతు భరోసా సాయాన్ని ఎకరాకి ఏటా 15,000 ఇస్తామని హామీ ఇచ్చి చివరకు 12,000కు కుదించడం రైతులను నిలువున వంచడమేనని కాంగ్రెస్ చేసిన మోసాన్ని గ్రామాన ఎండగట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే నేడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు జనగామ జిల్లా బీఆర్ఎస్ నాయకుడు పల్లా సుందర్ రామ్ రెడ్డి, దేవురప్పల మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్ ఆధ్వర్యంలో దేవురప్పల మండల కేంద్రంలోని జనగామ సూర్యాపేట రహదారిపై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా సుందర్ రామ్ రెడ్డి మాట్లాడుతూ 6 గ్యారంటీలు అమలు చేయని మోసపూరిత ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మొద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ప్రతి ఎకరాకి 15,000 ఇస్తా అని చెప్పి ఆల్రెడీ 2 దఫాల రైతు బంధు ఎగ్గొట్టి ఇప్పుడు నాట్లు పడ్డాక జనవరి 26వ తారీఖు తర్వాత మేము ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తా అని చెప్తాను. అది కూడా ఇస్తారో రోజు రుణమాఫీ సగం మందికి చేసాడు, సగం మందికి చేయలేదు. అట్లే రేపు వచ్చే ఇప్పుడు లోకల్ బాడీస్ వస్తున్నాయి కాబట్టి రుణమాఫీ చేస్తాము, మన రైతు బంధు ఇస్తామని చెప్తాను. ఈ పూటకు మాటలకి తీసుకెళ్లాలని చెప్పి 6 గ్యారంటీ హామీలు, అలానే ప్రతి ఒక్క ఎకరానికి 15,000 రూపాయలు ఇచ్చేదాకా మన బీఆర్ఎస్ పక్షాన రాష్ట్ర మన దయాకర్ రావు గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఎకరానికి 15,000 ఇచ్చేదాకా దశల వారీగా రైతులను కూడగట్టుకొని నిత్యం ప్రజల్లో వండుకుంటూ, ప్రజల మధ్యలో వండుకుంటూ ఎట్లయితే 60% రుణమాఫీ మన కొట్లాట